హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ముందుగా ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. దివ్యాంగులకి శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. వీరికి ఫ్రీగా టచ్ మొబైల్స్ని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే దీనికోసం ఒక ఫామ్ని అయితే మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మీరు ఈ యొక్క టచ్ ఫోన్స్ని అయితే ఫ్రీగానే ఎలాంటి రూపాయి కూడా చెల్లించకుండానే పొందేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఫారం అనేది ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా మనం అప్లికేషన్ అనేది చేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అడుగుతుంది, పాయింట్స్ కూడా ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైనటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ ఆప్షన్స్లో ఇక్కడ స్కీమ్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కనిపించడం అయితే జరుగుతుంది. ఇందులో థర్డ్ వన్ చూడండి, శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ రీడ్ మోర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కనిపిస్తుంది. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఏజ్ 18 పైన ఉండాలి, సైన్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి, 40% డిజబిలిటీ ఉండాలి, 3 lakhs లోపు యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాలి, శాంక్షన్డ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఒకసారి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ టైం అవకాశం ఉండదు. ఇదివరకే తీసుకున్నట్టయితే ఇప్పుడైతే అవకాశం మీకు ఉండదు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే డిజబిలిటీ సర్టిఫికెట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఏజ్ ప్రూఫ్ ఉండాలి, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండవలసి ఉంటుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫారం అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫారంని ఇక్కడ చూడండి, అప్లికెంట్ ఫుల్ నేమ్ని ఇవ్వండి, అప్లికెంట్ ఫాదర్ నేమ్ని ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, డిస్ట్రిక్ట్, అడ్రస్. అదేవిధంగా స్కీమ్ అయితే టచ్ ఫోన్స్ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఉంది. సో ఈ విధమైనటువంటి చాలా సింపుల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్టా తప్ప అనే దానికోసం మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ని అయితే పంపించాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ డిజేబిలిటీ సర్టిఫికెట్, ఇక్కడ పిఎన్జీ, జేపీజీ, జేపీఈజీ ఈ ఫార్మాట్లో పంపాలి. నెక్స్ట్ వన్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికెట్, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆర్ బీపీఎల్ రేషన్ కార్డ్. ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం అప్లోడ్ సైజ్ 2 MB లోపే ఉండాలి. 2 MB కన్నా ఎక్కువ ఉంటే ఈ యొక్క ఫైల్ అయితే తీసుకోదు. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి. మీరు మీకు కావలసినటువంటి టచ్ ఫోన్స్ని, స్మార్ట్ ఫోన్స్ని పొందేటటువంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే విధంగా మీరు కూడా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన దివ్యాంగులకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.